ఆయన కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరపున మంత్రి సత్యకుమార్ యాదవ్ చాలా కింద నుండి పైకి వచ్చారు. కానీ ఈ మాట ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేదా ఆయనైనా ఆలోచించి చెప్పాలి. పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల 2024-25లో ఎంబీబీఎస్ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వకున్నా జాతీయ వైద్య కమిషన్ అనుమతి ఇవ్వడం విస్మయం కలిగిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్ఎంసీ గుర్తించిన సమస్యల పరిష్కారాన్ని నిధుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక లేకుండా బాధ్యతారహిత్యంతో కళాశాలల భవన నిర్మాణాలను ప్రారంభించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏంటిది అసలు? మనం సభ్య సమాజంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? చచ్చిపోయిందా ప్రజాస్వామ్యం అనేది? ఆఫ్టర్ ఆల్ ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుని మెడికల్ కాలేజీలు తీసుకోలేమా? ఇస్తోంది మోడీ, తీసుకోవాల్సింది ఇక్కడ ఎన్డీఏ. కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ, రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ. ఆ సీట్లు ఎందుకు తీసుకోలేదా అంటే సరిగ్గా బిల్డింగ్ కట్టలేదు కాబట్టి తీసుకోలేదు. అది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే, కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం కదా, మన ఎన్డీఏ ప్రభుత్వం కదా అని చెప్పి వడక్కపోయినా ఇస్తుంటే అబ్బాయి అట్టెందుకు ఇస్తావని అడిగేటటువంటి పద్ధతి నాకు అర్థం కాలేదు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ మంత్రి, అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిదే ఎన్డీఏ కూటమి కదా, ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం కదా. ఇంకోటి రాష్ట్రానికి నష్టమా మెడికల్ సీట్లు వస్తే? 150 సీట్లు సాధించలేకపోయాం, ఇస్తానన్నా మనం గట్టిగా అడిగి తీసుకోలేకపోయాం. కాలేజీలో బిల్డింగ్ సరిగ్గా లేదు, పెట్టు. ఓ ప్రభుత్వం ఉంది ఎందుకు? రోడ్లు పోతే వదిలేస్తున్నామా? వేయట్లేదా? లేకపోతే మంచినీళ్ళు ఏర్పాటు చేసుకోలేమా? ఫ్యాకల్టీ లేకపోతే తెచ్చుకోలేమా? ఓ ప్రభుత్వమే తెచ్చుకోలేకపోతే ఇంకేంటి? ఎవడు ప్రైవేట్ వాడు గన్నాయి గడి తెచ్చుకునేది ఏంది? అరే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక హాస్పిటల్, ఎంత అద్భుతమైన అవకాశం రాష్ట్రానికి వస్తుంటే అట్టట్టిస్తారని చెప్పి ఓ బీజేపీ మంత్రి అడగడం ఏంటో వింతగా ఉంది. మనం అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామా, లేకపోతే రాష్ట్రం అంటే అదేదో చిన్నపిల్లల ఆటలాగా అనుకుంటున్నామా? ఆలోచించుకోవాల్సి ఉంది.